ప్రఖ్యాతిగాంచిన నెల్లూరు రొట్టెల పండుగ రేపటి నుండి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు దర్గా దగ్గర అన్ని ఏర్పాట్లు చేశారు. స్థానికులే కాకుండా సుదూర ప్రాంతాల నుండి సైతం భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా మంత్రి నారాయణతో పాటు స్థానిక అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. ఈ కోర్కెలు తీర్చే రొట్టెల పండుగకు వచ్చి తమ మొక్కులు తీర్చుకోవడం చాలా ఆనందంగా ఉందంటున్నారు భక్తులు. తెలుగు మాట్లాడు. తెలుగు మాట్లాడు. కన్నడ తెలుగు కొంచెం రాదు. కన్నడ మాట్లాడతా. కన్నడ రాయ. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? ఎక్కడి నుంచి వచ్చారు? నేను కోవూరు నుంచి వచ్చాను. రీసెంట్గా పెళ్ళయింది. ఈశ్వర లక్ష్మి సంతానం రొట్టె కోసం వచ్చాను. సంతానం కలిగితే సంతానం రొట్టె వదులుతాను. మాకా రిలేటివ్స్ చెప్పారు. అవును. నా పేరు ప్రసన్న. నేను 13 సంవత్సరాల నుంచి వస్తున్నాము. మా పెళ్ళైన కాడి నుంచి 2011 నుంచి మాకు సంతానం రొట్టె కలిగింది. భాగ్య రొట్టె తీసుకున్నాము. ఇల్లు రొట్టె కూడా తీసుకున్నాము. పూర్తి అవ్వద్ది నెక్స్ట్ ఇయర్. అది వదులుతాము అయిన తర్వాత.
यहाँ आए हैं महाराष्ट्र से, नागपुर के लोग हैं हम। 12 इमाम की दरगाह में आए हैं और यहाँ बहुत अच्छा इंतजाम है और सब मन्नत की रोटी बांटते हैं और एक दूसरे को देते हैं और प्यार मोहब्बतें रखते हैं। अपनी सेहत की दुआ मांगते हैं, बेटे की शादी की दुआ मांगते हैं और कि कोई घर की दुआ मांगते हैं। हर इंसान हर अपनी अपनी परेशानी लेकर सब लोग आते हैं और यहाँ की अच्छे से अच्छा इंतजाम हुआ और अच्छे से अच्छा ये हुआ। शुक्रिया। मदगिरी से ही सो बहुत अच्छी दरगाह माशाल्लाह। वैसी दरगाह 12 इमाम की दरगाह, ये बहुत अच्छी दरगाह। पानी में खड़ को रोटी उनको देती, उन्होंने हम ना देती। वैसा की वजह से अल्लाह को अच्छी मुराद हासिल होती है। कौन भी खाली जाते नहीं, ऐसो नहीं, कौन भी खाली जाते नहीं, अल्लाह की मेहरबानी है। మీరాబి సో నేను సత్తెనపల్లి నుంచి వచ్చాను. 8 సంవత్సరాల క్రితం నేను ఇక్కడ రావడం జరిగింది. సో ఎందుకు వచ్చానంటే నేను జాబ్ పరంగా అందరు చెప్తుంటే ఇక్కడ నెరవేరిద్దనే ఒక విశ్వాసంతో రావడం జరిగింది. సో నేను వచ్చాను, అది నేను 8 సంవత్సరాల క్రితం తీసుకోవడం జరిగింది. సో అక్కడ ఏంటంటే తీసుకోగానే 1 ఇయర్లో నాకు జాబ్ రావడం జరిగింది. సో మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ దాన్ని తిరిగి ఇవ్వాలనే ఒక ఆచారం ఉంది కాబట్టి అందుకని ఇవ్వడానికి వచ్చాను. ఇచ్చేసాను. 8 సంవత్సరాలండి. గత సంవత్సరము ఈ సంవత్సరము మా కోరికలు నెరవేరినాయి. అందుకే మేము ఇంటి రొట్టె కోసం, ఉద్యోగ రొట్టె కోసం ఇక్కడికి వచ్చామండి. మా పాపకి ఈ సంవత్సరం ఉద్యోగ రొట్టె కోసం వచ్చాము. ఇక్కడ మా నమ్మకం అనేది ప్రతిసారి మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వస్తుంది. మేము మా పాపకి కానీ ఉద్యోగం వస్తే మేము ఇదే విధంగా కంటిన్యూ అవ్వడానికి మా కుటుంబ సభ్యులు అందరం, మొత్తం మాది కందుకూరు అండి, మేము కందుకూరు నుంచి వస్తున్నాం. నేను బెంగళూరు నుంచి వచ్చాను. మా హస్బెండ్, నా పిల్లోళ్ళు ఉద్యోగం, మా హస్బెండ్కి ఉద్యోగం కోసం, నా పిల్లోళ్ళకి చదువు కోసం నేను వచ్చాను. న్యూస్లో చూశాను, నేను చాలా మంది మొబైల్లో చూశాను. నేను ఇక్కడికి వచ్చిన నేను రొట్టి కోసం, ఆ రొట్టి చాలా ఫేమస్ అయ్యింది కాబట్టి నేను ఇక్కడ వచ్చాను. నేను ఆ రొట్టి హస్బెండ్కి తినిపిన, పిల్లోళ్ళకి పెట్టాను. నెక్స్ట్ టైం నేను మళ్ళీ ఇక్కడ వచ్చినాను, మళ్ళీ వస్తాను.